హే గాయ్స్! మొన్న తిరుపతిలో 6 ప్రాణాలు, నిన్న సింహాచలంలో 7 ప్రాణాలు, ఇవాళ కాశీబుగ్గలో 9 ప్రాణాలు. అసలు మన హిందూ దేవాలయాల్లో ఏం జరుగుతుంది? ఒక్కసారి జరగడమే చాలా బాధాకరం. ఇలా పదే పదే జరుగుతుంటే టెంపుల్ మేనేజ్మెంట్స్ ఏమైనా కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నాయా అనిపిస్తుంది. ఇవాళ ఎంతోమంది భక్తులు ఎన్నో ఆశలు, కోరికలతో దేవుడిని దర్శించుకోవడానికి వచ్చి, ఇలా 8 మంది స్త్రీలు, ఒక 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. అసలు దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? గవర్నమెంటా? లేక టెంపుల్ మేనేజ్మెంట్సా? లేక తొక్కిసలాట చేసిన భక్తులా? గవర్నమెంట్ ఏమో ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్‌తో రన్ చేస్తున్న టెంపుల్. సో, మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు అన్నట్టు చెప్తుంది. టెంపుల్ ఓనర్స్ ఏమో 5,000 నుంచి 10,000 మంది భక్తులు వస్తారేమో అనుకున్నాం. కానీ 25,000 మంది భక్తులు వస్తే మేమేం చేస్తామంటున్నారు. పోలీసులు ఏమైనా అడిగారండి సహాయం కావాలి అని ముందుగా? అవును, ఇంతమంది వస్తారు మాకే తెలుసాయా? ఈ గుడి కట్ట నుంచి ఇంతమంది ఎప్పుడు రాలేదు. ఈ టెంపుల్‌ని కట్టింది హరిముకుంద్ పాండే. ఈయన 15 ఇయర్స్ బ్యాక్ తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం సరిగ్గా జరగలేదని, ఎంతో కష్టపడి ప్రయాణం చేసి వెళ్లి దర్శనం జరగకపోయేసరికి శ్రీకాకుళంలో 12 ఎకరాలలో ఈ టెంపుల్‌ని కట్టారు. అండ్ ఈ టెంపుల్‌ని రీసెంట్‌గానే ఓపెన్ చేశారు. టెంపుల్ ఓపెన్ అయ్యాక ఇదే మొదటి కార్తీక మాసం. సో, కార్తీక మాసం అండ్ ఏకాదశి కావడం వల్ల భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. అండ్ క్రౌడ్‌ని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా లేకపోవడం వల్ల దేవుడిని త్వరగా చూడాలనే ఆరాటంలో 5-10 మంది దగ్గర మొదలైన ఈ తొక్కిసలాట 9 మంది ప్రాణాలు కోల్పోయే వరకు వచ్చింది. చనిపోయిన వారిలో 8 మంది వుమెన్ అండ్ 1 చిల్డ్రన్ ఉన్నారు. అయితే ఓన్లీ వుమెన్ అండ్ చిల్డ్రన్ ఎఫెక్ట్ అవ్వడానికి మెయిన్‌లీ 2 రీజన్స్ ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ ఒకేషన్ కార్తీక మాసం అండ్ ఏకాదశి అట్రాక్ట్స్ మోర్ వుమెన్. సో, ఎక్కువ మంది లేడీసే ఉంటారు. అండ్ ఒకవేళ మెన్ ఉన్నా కానీ వాళ్ళు ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి దే కెన్ ఎస్కేప్ ఈజీలీ. సో, దేర్ ఈస్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ వుమెన్ అండ్ చిల్డ్రన్. If there is only ladies and children are there and the rush is too high, we have to provide them utmost security. ఏదేమైనా గుడిలో ఇలా జరగడం చాలా బాధాకరం. ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది.